నమస్తే ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరము మనం చాలా ఎక్కువ వేడిని చూస్తున్నాము. ఆల్మోస్ట్ లైక్ దుబాయ్ లాంటి ఈ శాండ్ ఎక్కువగా ఉన్న కంట్రీస్లో కనిపించేంత వేడిని మనం ఫీల్ అవుతున్నాం దగ్గరగా. సో అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ ఇట్లా నోటీస్ అయితే జారీ చేసింది. హీట్ వేవ్స్, ఇప్పుడు మనకు వర్షం వస్తే తెలిసిపోతుంది, సునామీ వస్తే తెలిసిపోతుంది, భూకంపం వస్తే తెలిసిపోతుంది, హీట్ వేవ్స్ వస్తే కూడా మనకు తెలుస్తుంది. కానీ దాని పేరేంటి, ఎల్ నీనో సంథింగ్. సో దానివల్ల మన హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే, సో ప్లీజ్ అనవసరంగా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళడం మానేయండి. సో ఎలాగూ ఫ్యూయల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది, తగ్గించుకోమన్నారు కదా. సో ఈ మూమెంట్లో మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మాత్రం అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళండి. ఇంట్లో ఉన్నా సరే ఆ వేడిని మనం ఫీల్ అవుతున్నాము, మనకు అర్థమవుతూనే ఉంది. సో హైడ్రేట్ అవ్వండి. అండ్ మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా, నేను కూడా స్టాప్ చేసేసా ఒక 3 days నుంచి. ఈ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇవన్నీ పాపం వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఎండకు తిరుగుతుంటారు కదా. పాపం ఎన్ని ఇల్లు తిరగాలి, ఎన్ని చోట్ల తిరగాలి. అండ్ వాళ్ళు హైడ్రేట్ అవ్వడానికి చాలామంది పాపం నీళ్ళు ఇవ్వరు, వాళ్ళు కూడా పెద్ద వాటర్ క్యారీ చేయరు. సో పాసిబుల్ అయితే మీరు అవసరమైన ఆర్డర్ చేసినా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి. అర్జెంట్ చేయొద్దు, ఇంకా రాలేదా అని తిట్టొద్దు. వాళ్ళు మనుషులే అని గుర్తించండి. కష్టపడి పని చేస్తున్నారు. లెట్ దెమ్ టేక్ బ్రెత్, లెట్ దెమ్ రిలాక్స్. ఓకేనా? సో మీ హెల్త్లు జాగ్రత్తగా చూసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న మనుషుల హెల్త్ను కూడా చిన్న మానవత్వంతో కాపాడండి. ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటి అంటే, 100 టాప్ సిటీని చూసుకుంటే 97 సిటీస్ ఇండియాలోనే ఉన్నాయి. 3 సిటీలు వచ్చేసేసి నేపాల్లో ఉన్నాయి. హీట్ వేవ్స్ అంటే టాప్ 100, టాప్ 50 ఇట్లా చూస్తారు కదా. సో 97 సిటీస్ ఫ్రమ్ ఇండియా అంటే హీట్ వేవ్ ఇండియా మీద ఎంతగా ఎఫెక్ట్ చూపిస్తుందో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ బీ కేర్ఫుల్.